వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు 100% గెలిచే అభ్యర్థులను తెలియజేస్తాను. ఎక్కువ మొత్తంలో శాంపిల్స్ తీసుకుని ఈ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కొన్ని ఫోన్ ద్వారా, కొన్ని ఫీల్డ్ ద్వారా శాంపిల్స్ తీసుకుని ఈ అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీలో 100% గెలిచే అభ్యర్థులు ఒకసారి చూద్దాం. శ్రీపురపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం అలజంగి జోగారావు, కురుపాం పాముల పుష్ప శ్రీవాణి, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, మాడుగుల అనురాధ. ఇక్కడ బూది ముత్యాల నాయుడు ఉన్నప్పుడు సర్వే నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ స్వల్ప మెజార్టీతో అనురాధ బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనపర్తి సత్య సూర్యనారాయణ రెడ్డి, తిరువూరు నలగట్ల స్వామిదాస్, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తాడిపత్రి చంద్రశేఖర్, సర్వేపల్లి నియోజకవర్గం నుండి కాకాని గోవర్ధన్ రెడ్డి, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి కలతూరు కృపాలక్ష్మి, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కోరమొట్ల శ్రీనివాసు, రాయచోటి నియోజకవర్గం నుండి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆలగడ్డ నియోజకవర్గం నుండి గొంగుల బ్రిజేందర్ రెడ్డి స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నందికొట్కూరు దారా సుధీర్, కోడుమూరు నియోజకవర్గం నుండి ఆదిమూలపు సురేష్, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి, పులివెందుల నుండి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 100% గెలిచే అభ్యర్థులు. వీళ్ళని గెలుపుని ఆపాలంటే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప వీళ్ళు గెలుపు ఆపడం ఎవరి వలన సాధ్యం కాదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.